తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి తన వైఫల్యం నుంచి దృష్టి మళ్లించడం ఒక అలవాటుగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. ఎస్ఎల్బీసీ టెన్నెల్ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. వారి నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, కావాలని ఇప్పుడు రాజకీయం చేస్తున్నారని సీఎం ఫైర్ అయ్యారు. అలాగే హరీష్ రావు దుబాయ్ వెళ్లడంపై కూడా విమర్శలు చేశారు. మోకాలికి బోడిగుండుకు ముడివేసి మోసగించడం, తన వైఫల్యం నుంచి దృష్టి మళ్లించడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారింది. కర్తవ్యం మర్చి ఎన్నికల్లో రాజకీయాల్లో మునిగి తేలిన ముఖ్యమంత్రి, నేను నా సన్నిహిత మిత్రుడు దుబ్బాక శాసనసభ్యులు కూతురు పెళ్లి ఫంక్షన్ కోసం అబుదాబి వెళ్తే దాన్ని వివాదం చేయడానికి ప్రయత్నించడం అతని నీచత్వానికి పరాకాష్ట. ప్రభుత్వాన్ని నడుపుతున్నది రేవంత్. ప్రమాద స్థలానికి వెంటనే వెళ్లవలసింది రేవంత్. కానీ సీఎం బాధ్యత మరిచి ఎలక్షన్ ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చి ఇప్పుడు ప్రతిపక్షం మీద, నా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాడు. నేను అబుదాబికి వెళ్ళింది క్రికెట్ మ్యాచ్లు చూడడానికో, విహారయాత్రలకు, విలాసాలకో కాదు. నా సన్నిహిత మిత్రుడైన కొత్త ప్రభాకర్ రెడ్డి బిడ్డ పెండ్లి ఫంక్షన్కి హాజరవ్వడానికి వెళ్ళానని చెప్పారు.